రోషిని బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్తామో చూసేయండి అన్నాను కదా. మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటి నుండి. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మేము వెళ్ళేసరికి ఇక్కడ ఎవ్వరూ లేరు, మేము తప్ప. సో నేను అనుకున్నాను, అయ్యో ఇంకా అవ్వదు ఏమో, ఎవరు లేరు కదా అనుకున్నాము. అలా అనుకుంటూనే నేను పైకి వెళ్ళాను. నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే, మనం ఈ హిల్ అనేది ఎక్కుతున్నప్పుడు అక్కడ ఫుల్ స్టోరీ అయితే ఉంటుంది, ఏం జరిగింది ఏంటి అనేది బైబిల్లోది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి రాస్ హిల్ వైజాగ్లో ఉంటుంది. నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది, పోర్ట్ కనిపిస్తుంది, మనకి బీచ్ కూడా మొత్తం వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. అందుకని చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్కి ఉన్న ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే, ఇదే చర్చ్ దగ్గర దర్గా కూడా ఉంటుంది. అండ్ దాని పక్కనే టెంపుల్ కూడా ఉంటుంది. పైకి వెళ్ళాక చూస్తే కొన్ని మంది అయితే ఉన్నారు, ప్రేయర్ జరుగుతుంది, పోనీలే అయితే ఉన్నారు అనుకొని మేము వెళ్తున్నాము. కానీ వెళ్ళి చూస్తే అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. చర్చ్ అయితే క్లోజ్ చేశారు మేము లేట్ అయిపోవడం వల్ల. సో మేమైతే కొన్ని ఫొటోస్ తీసేసుకొని రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే ఆల్రెడీ క్లోజింగ్ టైం. మా చెల్లి ఫొటోస్ తీసుకుంటూ నాకు ఈ బ్యాగ్స్ అన్నీ ఇచ్చేసింది. సో మేము అనుకున్నది అవ్వలేదు కాబట్టి ప్లాన్ అయితే చేంజ్ అయ్యింది. మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గెస్ట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.